సో టాస్క్లు ఆడట్లేదు అని చెప్పి ఇందడ నువ్వే ఒప్పుకున్నావు బ్రో. టాస్క్ ఆడలేదని నేను ఎప్పుడు అన్నాను? ఇందడ అన్నావు కదా, గేమ్ ఆడలేదు, ఎంటర్టైన్ చేసి ఫిజికల్గా నేను ఆడలేనని చెప్పి ఎవడైనా నామినేట్ చేస్తే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను అది యాక్సెప్ట్ చేస్తా అన్న. గేమ్లు ఆడలేదని నేనేం చెప్పలేదు. గేమ్లు ఆడినా, గెలుపోవటం మన దగ్గర లేవు, ఆడటం అయితే ఆడినా, నా ఇది నేను పెట్టినా. సో మరి రతికతో కంపేర్ చేస్తే మీరే ఎక్కువ ఆడానని మీ ఉద్దేశం? అది రతికకు కూడా తెలుసు. నిన్న నామినేషన్స్లో అదే అందే. శివాజీ గారు హౌస్లో గేమ్ ఆడనివ్వకుండా హౌస్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు, నిజమేనా? అదేం లేదండి, ఆయన కూడా గేమ్లో భాగంగా ఆడారు అంతే. అండ్ అది కూడా తన స్ట్రాటజీ అని చెప్పి లాస్ట్ వీకెండ్ సార్ కూడా చెప్పారు, అది ఆయన ఆట. అండ్ శివాజీ గారితో మంచిగా ఉంటూ మళ్ళీ ఆయన వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేయడం, పెద్ద ఆయన అలా అని చెప్పడం కరెక్టేనా? ఎవరు ఏం చెప్పాను? చాలా విషయాలు చెప్పు. ఆయన ఏం టాస్క్లు ఆడకుండా ఇన్ని రోజులు హౌస్లో ఉంటాను రీజన్ ఏంటి? ఏమి టాస్కులు ఆడకుండా అని కూడా చెప్పలేం. బేసిక్గా ఆయనకి దెబ్బ తగిలింది 5వ వారం 6వ వారం, అది కూడా టాస్క్లోనే. ఇప్పుడు జరిగింది 3 వారాలు. 3 వారాలు ఆయనకు చేయి బాగోపోయినా బీన్ బ్యాక్ టాస్క్ కూడా ఆడాడు, అది టాప్ 3 దాకా వచ్చాడు. ఆయన ఎఫర్ట్స్ చెబుతున్నా కదా, ఒక్కొక్క ఆట అండి. ఒకవేళ నిజంగా ఆయన ఆడతలేదని జనాలకు అనిపిస్తే జనాలే లాగుతారు బయటికి. జనాలు లాగలేదంటే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదో అన్న చేస్తున్నాడు అంతే. బట్ శివాజీ గారికి బిజ్జాల దేవ్ అనే పేరు పెట్టింది తేజ. నేనే ఒక హెల్త్ బాగాలేని పర్సన్ని ఆడలేకపోతున్నా కూడా మీ అందరితో కలిసి ట్రై చేస్తున్నాను గేమ్ ఆడటానికి. అలాంటి పర్సన్ బిజ్జాల దేవ్ అని పేరు పెట్టింది కాకుండా ఆయన గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం కామెడీగా ఆయనతోనే అన్నా బ్రో. ఫస్ట్ అది స్టార్ట్ చేసింది ఆయనే. ఎట్ట పోతుంటే రే ఎట్టున్నానరా అంటే ఏముంది అమ్మగా బాహుబలిలో బిజ్జల దేవలా ఉన్నాను ఆయన అడిగితేనే నేను అందే. ఆ కన్వర్జేషన్లో బిజ్జల దేవ అయితే నాజర్ కదా నా కొడుకు అని ఆయన అన్న ఫన్నీ కన్వర్సేషన్స్ అవన్నీ అలాగే జరిగినాయి. అవన్నీ తేజ ఏమనాలనుకున్నా కూడా ఫన్నీగా అంటున్నా అని చెప్పి అనేస్తాడు ఒక మాట, నిజమేనా? ఫన్నీగా అనేస్తున్నాం కాదు, బేసిక్గా సీరియస్గా చెప్పాల్సింది సీరియస్ చెబుతాం, ఫన్నీగా చెప్పాల్సింది ఫన్నీగా తీసుకుంటాం, ఫన్నీగా చెబుతాం. తీసుకునే వాళ్ళ బట్టి అది ఫన్నీగా సీరియస్ అని వాళ్ళ పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఒకనొక టైంలో తేజ ఒక గ్రూప్తో ఉన్నాడు, సగం ఒక 5 వీక్స్ 4 వీక్స్ అయిపోయిన తర్వాత తేజ రూట్ చేంజ్ చేసి శివాజీ గారితో ఉన్నాడు. నేను గేమ్ అర్థమైందా బయట ఏం జరుగుతుంది అనేది? అలా ఏం లేదు, అటు ఇటు ఏం లేదు, నేను అందరితో ఉన్నా బేసిక్గా. అటు ఇటు అని వ్యత్యాసం ఏం లేదు. మీరు ఆ రకంగా ఇప్పుడు 5 వీక్స్ తర్వాత నేను ఇటు ఉన్నాను అనుకుంటే, నువ్వు ప్యారల్గా చూసుకుంటే ఐఎమ్ విత్ శోభా గారితో, ఐ మీన్ కంటిన్యూస్గా ఫస్ట్ వీక్ నుండి నేను ఉన్నాను. అటు ఇటు మారేది. శోభా వీళ్ళతో ఉన్నావు, శివాజీ గారి టీంతో అంటున్నాను నేను. శివాజీ గారితో ఫస్ట్ వీక్ నుంచి మంచి బాండింగ్ బ్రో. నాకు ఫస్ట్ 2 వీక్స్లో కనెక్ట్ అయిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాను అలవాటే అందరితో మింగిల్ అయిపోయాం. ఫస్ట్ వీక్ నుంచి నేను హౌస్లో మంచిగా ఉన్న వ్యక్తులు 4: శివాజీ గారు, ప్రియాంక, అమరు, శోభ. మధ్యలో యావర్ గారితో మంచి బాండింగ్ క్రియేట్ అయింది. తేజ బాగా నెగిటివ్ అయిన ఒక ఎపిసోడ్ గౌతమ్ని బెల్ట్తో అట్లా కంటిన్యూస్గా కొట్టడం. దీనికి ముందు వీక్లో ఎవరికి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఫేస్ మీద అట్లా కొట్టాలన్నప్పుడు నేను ఏం చేయను మీరు చేసుకోండి నేను ఉంటాను అక్కడ ఏం చేయను అన్నారు. అంత ఎక్స్టెండ్కి పోను, నేను చేయగలిగింది నేను చేస్తాను. అంత ఎక్స్టెండ్కి పోనన్న తేజ గౌతమ్ విషయంలో ఎందుకు అంత ఎక్స్టెండ్గా పోయాడు? అది 3వ వారం, ఇది 4వ వారం. 4వ వారం వీకెండ్లో ఫుల్ క్లారిటీ ఇచ్చిన, మళ్ళీ అదే అడుగుతూ నాగ్ సార్తో యాజ్ టీజ్ చెప్పిన, మళ్ళీ చెప్పలేను అది. అండ్ రేపు మళ్ళీ ఇప్పుడు అడిగేవాడు చెప్తున్నా, రేపు మార్నింగ్ గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, వాళ్ళ పేరెంట్స్కి పర్సనల్గా పోయి సారీ కూడా చెప్తున్నా. ఎందుకంటే మనవాడికి యాక్సెప్టెన్స్ వేరు, బట్ ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారని నాకు అనిపించి ఓపెన్గా ఒక నామినేషన్స్ రోజు గౌతమ్ గారికి పర్సనల్గా కూడా చెప్పా, ఎలిమినేట్ అయిన మరుసటి రోజే నీ ఇంటికి వెళ్ళి నీ పేరెంట్స్ని కలుస్తా అని. ఎలిమినేట్ అయ్యాం, రేపు వెళ్తున్నా వాళ్ళ పేరెంట్స్ని కూడా కలుస్తున్నా. ఎందుకంటే